హాయ్, నా పేరు సాంబశివరావు మాచినేని. సూర్యాపేట ఈనాడులో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. బ్యాడ్మింటన్ స్పోర్ట్స్తో నాకు స్పోర్ట్స్ ఇంజరీ అయింది. ఏసీఎల్ కంప్లీట్ టీర్ అయింది. కొంతమంది ఫేమస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలిశాను. కానీ తర్వాత రవితేజ రుద్రరాజు గారి గురించి తెలుసుకొని ఇక్కడ అపోలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి వచ్చాను. ఏసీఎల్ కంప్లీట్ టీర్ అయింది. మొదటి సర్జరీ అంటే చాలా భయంగా అనిపించింది. డాక్టర్ గారు ఇచ్చిన ధైర్యంతో సర్జరీకి ఒప్పుకున్నాను. ప్రజెంట్ 40 days అయింది. సర్జరీ అంతా మంచిగా జరిగింది. నడవగలుగుతున్నాను. అలాగే స్పోర్ట్స్ ఇంజరీ అయిన వాళ్ళందరూ సర్జరీ అంటే భయపడకుండా ఈ ఏసీఎల్ కానీ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయించుకుంటే మంచిదని నేను సలహా ఇస్తున్నాను. సర్జరీ టైంలో స్టాఫ్ కానీ డాక్టర్ గారు కానీ అన్ని విధాలు బాగా చూసుకున్నారు. ఫెసిలిటీస్ అన్నీ అపోలో జూబ్లీ హిల్స్ నందు చాలా బాగున్నాయి. థ్యాంక్స్ టు అపోలో, థ్యాంక్స్ టు రవితేజ రుద్రరాజు. నమస్తే అండి, నా పేరు రవితేజ రుద్రరాజు. ఆమె కాంప్లెక్స్ నీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ ఇన్ అపోలో జూబ్లీ హిల్స్. మనకి ఈరోజు సాంబశివరావు గారు ఉన్నారు. ఆయన ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆయనకి మోకాలు ఇంజురీ జరిగింది. ట్విస్టింగ్ ఇంజురీ వల్ల లోపల నరం కట్ అయింది. మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా నడుస్తూ వచ్చారు. అలాగే స్టెబిలిటీ లేదని చెప్పారు. ఎగ్జామిన్ చేసినప్పుడు చూస్తే కనుక డెఫినెట్గా నీ స్టెబిలిటీ లేదు. అండ్ మా ఫిజికల్ ఎగ్జామినేషన్లో కూడా టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఆ డౌట్ఫుల్గానే నేను ఎంఆర్ఐ చేపిస్తే అందులో కంప్లీట్ ఏసీఎల్ టేర్ అండ్ అలాగే దాంట్లో కూడా ర్యాంప్ టేర్ ఉందని డయాగ్నోస్ అయింది. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్థ్రోస్కోపిక్గా విచ్ ఇస్ కెమెరా కీహోల్ సర్జరీ ద్వారా మళ్ళీ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఆ రిపేర్ ఏదైతే ఉందో మెనిస్కస్కి అది చేద్దామని చెప్పాను. ఆయన అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేశారు. ఈరోజు మనకి ఆయన 6 వారాల తర్వాత మన దగ్గరికి వచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ చేయడానికి. ఏంటంటే ఆయన మళ్ళీ ఆయన పని శుభ్రంగా ఆయన చేసుకోగలుగుతున్నారు. నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ అవన్నీ పూర్తిగా తగ్గిపోయినాయి. తర్వాత నీ ఏదైతే ఇన్స్టెబిలిటీ ఉందో ముందు అది పూర్తిగా తగ్గి ఇప్పుడు పూర్తి స్టెబిలిటీ వచ్చింది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మనకి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు ఈరోజు. అలాగే ఎవరైనా కానీ ఇలాంటి నీలో ఇంజురీస్ ఐదర్ స్పోర్ట్స్ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లోపల నరాలు కట్ అవ్వచ్చు, లేదంటే స్ప్రింగులు తెగొచ్చు, ఏదైనా ఇష్యూస్ రావచ్చు, గుజ్జు దాని విషయంలో కూడా ఏమైనా డ్యామేజ్ జరగవచ్చు. ఏదైనా కానీ కీహోల్ ద్వారా ఇవి అన్నిటిని కూడా సరి చేసుకోవచ్చు. అండ్ ఈ సర్జరీస్లో రికవరీ చాలా బాగుంటుంది. పెద్ద ఇన్సిషన్ ఉండదు కాబట్టి పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే కనుక తప్పనిసరిగా మా దగ్గరికి వస్తే మేము ఒకసారి చూసి డయాగ్నోస్ చేసి ఎంతవరకు సర్జరీ అవసరం, సర్జరీ లేకుండా కూడా చేయొచ్చు అనే ఆప్షన్స్ మీకు మేము డిస్కస్ చేయడానికి మాకు డిపార్ట్మెంట్ పరంగా కానీ అన్ని పరంగా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఉంది. సో మీరు వచ్చి మా దగ్గర ఒకసారి చూపించుకుంటే వీ విల్ హెల్ప్ యూ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్. సో మళ్ళీ సాంబశివరావు గారికి థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వచ్చి చేయించుకుని ఇప్పుడు ఇంతలా బాగా రికవర్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.